ఓం నమ శివ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఒక విషయం అండి, మనం ఎప్పుడైనా చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మడు ఒకటి ఎదురొస్తే అమ్మో బ్రాహ్మడు వస్తున్నాడు అని చెప్పి ఎదురు రాకూడదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బ్రాహ్మడు ఎదురొస్తే ఏమీ లేదండి, అందులో విశేషం ఏం లేదు, అందులో తప్పు కూడా లేదు. కానీ ఇంకా శుభం జరుగుతుంది బ్రాహ్మడు ఎదురొస్తే. దానికి అర్థం ఏమిటంటే, పూర్వకాలంలో ఇదివరకు శాస్త్రాలు పద్ధతులు అందరూ పాటించేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి చాలా మటుకు, ఏవో కొన్ని పాటిస్తున్నారంతే. పూర్వం ఎవరి ముందు నుంచి, ఇంటి ముందు నుంచి అయినా ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఎదురెళితే వారిని, ఆ బ్రాహ్మణుని ఇంటికి పిలిచి యొక్క భోజనం పెట్టి సత్కరించి పంపేవారు అన్నమాట. కంపల్సరీ కూడా బ్రాహ్మణుడు ఎవరన్నా బ్రహ్మచారి ఎదురొస్తే అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతులు పోయాయి. పోను ఏమవుతుందంటే అలా ఇంటికి పిలిచి పెట్టే శక్తి ఓపిక ఎవరికి లేవు కాబట్టి బ్రాహ్మడు ఎదురొస్తుంటే తప్పుకుంటున్నారు. అంతేగాని బ్రాహ్మడు ఎదురొస్తే ఏమో ఏదో జరిగిపోతుందని ఉండదండి. అది పూర్వకాల పద్ధతి. ఇంకా చెప్పాలంటే ఉదయం లేవడం బ్రాహ్మడు యొక్క ముఖాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుంది. ఇది ఎవరినో నేను విమర్శించడానికి లేదండి, చాలా చోట్ల చాలామందికి ఎదురవుతున్న పరిస్థితి. ఒక మహత్కార్యంగా బ్రాహ్మణుడు ఎదుర్చే మహత్కార్యాన్ని ఈరోజు ఎదురొస్తే అమ్మో తప్పు అనేలా చేసేసారు. కాబట్టి అలా ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదండి. మీకు అంతగా బ్రాహ్మణుడు ఎవరన్నా ఎదురొస్తే వారి దగ్గర పిలిచి భోజనం పెట్టడం ఎలాగో కుదరకపోతే ఎంతో కొంత దక్షిణ ఇచ్చి భోజనం చేయండి పండితులారా అని చెప్తే ఇంకా మీకు మేలు జరుగుతుంది. లేదా భోజనం పెట్టే వీలుంటే పెట్టచ్చు, అంతేగాని తప్పు కాదండి బ్రాహ్మణుడు ఎదురొస్తే. కాబట్టి వేరే విధంగా తీసుకోకుండా అందరూ ఈ యొక్క అర్థం చేసుకొని పాటించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.